తమ్ముడు చెల్లమ్మ మీరు చెప్పండి, చర్చికి వెళ్ళాం, పలానా దానికి వెళ్ళిపోయాం, లేకపోతే సండే వెళ్తున్నాం, అయిపోయింది మన జీవితం కదా? నో, దేవుడు ఇది కాదు. దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నారు. నువ్వు ఏ విధంగా ప్రతి క్షణం దేవుడిని తిరస్కరిస్తున్నావు, నీ ఆలోచనల ద్వారా, నీ చూపుల ద్వారా, లేకపోతే నీ జీవితం ద్వారా దేవుడిని తృణీకరిస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నారు. నువ్వు ఒక సాటి అయిన మనిషికి నువ్వు ప్రేమించకుండా, మర్యాద ఇవ్వకుండా చులకనగా చూస్తున్నావు అంటే నువ్వు దేవుడిని తృణీకరిస్తున్నట్టే. అది నీ భార్య అయినా, నీ తమ్ముడైనా, నీ భర్త అయినా, నీ చెల్లైనా, నీ తల్లిదండ్రులైనా, చివరికి నువ్వు పని చేసే దగ్గరైనా ఆయన వస్త్రాధరణను బట్టో లేకపోతే ఆయన స్థాయిని బట్టో తృణీకరించకూడదు. మీరు ఆలోచించాలి. అలా చేస్తే మనం క్రీస్తుని తృణీకరిస్తున్నట్టే. దేవుడు పేదవారిని ఎంతగా ప్రేమించారు, దేవుడు తోటి వారిని ఎంతగా ప్రేమించారు. తృణీకరించిన పేతురుని దేవుడు ప్రేమించాడు. ఈరోజు నేను మీరు ఆలోచించాలి. మనము ఎవరైనా మంచి సలహా ఇచ్చి ఏం చెప్తున్నాడండి, యేసుప్రభు వారిని కూడా అది భరించారు. యేసుప్రభు వారు ఎంత మంచి మాటలు చెప్పా, ఏం చెప్తున్నాడులే అని. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు కూడా మీకు అనిపిస్తుంది, ఏం చెప్తున్నాడులే అని అనిపిస్తుండొచ్చు. కానీ మీరు అలా అనిపించి దాన్ని అమలు పరిస్తే క్రీస్తుని తృణీకరిస్తున్నట్టు అనేది ఒక్కసారి ఆలోచించాలి. కానీ దేవుడు మనుషులను తృణీకరిస్తే ముఖం చూడము, మాట్లాడము, బాధలో ఉంటాం, నిరాశ నిస్పృహలో మనం వెళ్ళిపోతాం. వారు మనల్ని తృణీకరించిన, మనం వారిని తృణీకరించిన, ప్రతి మనిషి పరిస్థితి ఆ విధంగా. కానీ దేవుణ్ణి తృణీకరించిన ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎందుకు లోన్లీనెస్లో ఉంటారు, ఎందుకు నిస్పృహ నిరాశలు ఉంటారు, ఎందుకు కొంతమంది వ్యసనాలు అయిపోయి ఉన్నారు. తమ్ముడు చెల్లమ్మ మీరు ఒక్క మాట, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకా పెళ్లి చేసుకున్న ఎందుకు మీరు భార్యతో సరిగ్గా ఉండట్లేదు, భర్తతో సరిగ్గా ఉండట్లేదు? ఎందుకనగా మీకు ఒక హార్ట్ బ్రేక్ వచ్చింది. ఎందుకు? ఎవరో తిరస్కరించారు, దేవుడు అంగీకారం లేదు కాబట్టి ఆ విధంగా తిరస్కరించి తృణీకరించడాన్ని బట్టి, లేకపోతే ప్రేమించిన వారిని వెళ్ళి చేసుకున్న ఈరోజు ఎందుకు సమాధానం లేదు? మీరు తల్లిదండ్రులను తృణీకరించారు. వారి సలహాని మీరు పట్టించి వారేం చెప్తారు, పాత తరం వారికి ఏం తెలుసులే అనే విధంగా ఉంటాము. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది కదా, స్టార్టింగ్లో అంతా అరుగుతే చెప్పులు అరుగుతే, లేకపోతే వేసుకున్నప్పుడు కొంచెం నడుస్తే, కొత్తవి కదా, కొత్త చెప్పులు కొత్త షూస్ వేసుకొని కొంచెం ముందుకు నడుస్తుంటే అంటే షూ బయట అంటారు కదా, అది కరుస్తాయి అని అంటారు చూడు, అప్పుడు తెలుస్తుంది మన జీవితం. ఈరోజు నేను చెప్పే మాట, మనం ఏ విధంగా దేవుణ్ణి తృణీకరిస్తున్నాము అనేది ఒక్కసారి ఇలా కూర్చోండి, ఒక్కసారి ఆలోచించండి, మోకరించండి, ప్రార్థించండి. దేవుడే మీకు తీసుకొని వస్తారు ఆలోచన, దేవుడే మీకు ఆ తలంపులు తెస్తారు. నువ్వు ఎక్కడెక్కడ దేవుణ్ణి తృణీకరి, నీ కోపంలో, నీ అనుమానంలో, నీ అవిశ్వాసంలో, నువ్వు పగ తీర్చుకోవడంలో, నువ్వెవరితోనైనా సహాయం చేసే పరిస్థితుల్లో ఉండి వారిని సహాయం అడిగినప్పుడు చేయకుండా ఉన్న పరిస్థితుల్లో, నువ్వెవరికైనా మంచి చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి మంచి చెప్పకుండా పోతే పోనీయండి అనే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడిని తృణీకరిస్తున్నావు అనేది గ్రహించాలి. కానీ దేవుడు ప్రతి నిమిషం, ప్రతి క్షణం నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, సరైన మార్గంలో నడిపింపబడాలి, నువ్వు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరిక నీ జీవితాల్లో నెరవేరాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.